నువ్వు నా కోసం లేనప్పుడు మరి ఇన్నాళ్ళు ఎందుకు? మాట్లాడి కలిసి తిరిగి గొడవపడి బైక్ రైడ్స్, లాంగ్ డ్రైవ్స్, మూవీస్, బీచెస్, పార్క్, పబ్ ఇలా అన్నీ కలిసి ఉండి కలిసి తిరిగి ఎన్నో సమయాల్లో గొడవపడి ఒకరిని ఒకరు వదిలించుకోక ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండి చాలా విషయాలని కలిసి మాట్లాడి షేర్ చేసుకొని ఒకరికి కష్టం అంటే ఇంకొకరికి కన్నీళ్ళు అన్నట్టు. కానీ ఇప్పుడు ఇలా లాస్ట్కి ఒక స్ట్రేంజర్స్లా ఉండటానికా? మరి నేను నీతో మన లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఫ్యూచర్ గురించి కలలు కంటూ ప్లాన్ చేసుకున్నది అంతా వ్యర్థమేనా? ఒక నటనేనా? ఒక అర్థం లేని ఊహనేనా? వీళ్ళు మన కోసం కాదు, వీళ్ళు మనకి సెట్ అవ్వరు, మధ్యలోనే వదిలేద్దాం అని అనుకున్నప్పుడు కలవడం ఎందుకు? వీళ్ళు మనకి వద్దు, కుదరదు అని ముందే వదిలేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు? ఐ డోంట్ నో వై డెస్టినీ మేడ్ బోత్ పీపుల్ టు మీట్ ఈచ్ అదర్. లాస్ట్లో ఇలా బరువెక్కిన గుండెతో, గాయపడిన మనసుతో, ప్రాణమున్న ఊపిరి లేని మనిషిలా బాధలో సఫర్ అవ్వడానికా? బట్ యాజ్ వి ఆల్ నోస్, బాధతో బ్రతికే బ్రతుకు ఎప్పటికీ శాశ్వతమే, తప్పదు.